గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలుదీరిన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని 3.0 మంత్రివర్గం కూర్పు కూడా పూర్తయింది. మొత్తం 71 మంది ఎంపీలకు మంత్రులుగా అవకాశం దక్కింది. వీరందరికీ శాఖలు కూడా కేటాయించడంతో బాధ్యతలు చేపట్టారు. నూతన సర్కార్ ఏర్పడడంతో కేంద్రం పార్లమెంటు సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈ సమావేశాల్లో లోక్సభ స్పీకర్ ఎన్నిక, కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 8 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జూన్ 24 నుంచి జూలై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా జూన్ 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. జూన్ 24, 25వ తేదీల్లో కొత్త పార్లమెంటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా లోక్సభ స్పీకర్ పదవిపై ఎన్డీఏ కూటమి పార్టీలు టీడీపీ, జేడీయూ రెండూ ఆశలు పెట్టుకున్నాయి. 26న లోక్సభ స్పీకర్ పదవిపై సస్పెన్స్ తొలగిపోనుంది. ఇప్పటి వరకు ఓం బిర్లా స్పీకర్గా కొనసాగారు. ఆయననే మళ్లీ కొనసాగించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గంలో పనిచేసిన పాతవారికే మళ్లీ అవే మంత్రిత్వ శాఖలు కేటాయించి ఏ విధంగా బీజేపీ వ్యవహరించిందో ఇప్పుడు అదే తరహా స్పీకర్ పదవికి సంబంధించి ఓం బిర్లానే పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మోస్ట్ సీనియర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ను స్పీకర్గా ఎంపిక చేసే సాంప్రదాయం కూడా ఉంది. అయితే ఏపీ నుంచి పురంధరేశ్వరి పేరు స్పీకర్ పదవి రేసులో వినిపిస్తోంది. పురంధరేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అంతా ఆశించారు. కానీ అనూహ్యంగా శ్రీనివాసవర్మకు ఏపీ బీజేపీ నుంచి పదవి ఇచ్చారు. దీంతో స్పీకర్ పదవి రేసులో పురంధరేశ్వరి పేరు వినిపిస్తోంది. స్పీకర్ ఎన్నిక తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. స్పెషల్ సెషన్లో ఎంపీల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సెకండ్ సెషన్లో వర్షాకాల సమావేశాల్లో బడ్జెట్పై చర్చ, అలాగే ఆమోదానికి సంబంధించి సభ ప్రొసీడింగ్స్ జరిగే ఛాన్స్ ఉంది. కన్నడ నటుడు దర్శన్ వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ హత్య కేసులో నటుడిని మైసూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామాక్షి పాల్యం పోలీస్ స్టేషన్ పరిధిలో రేణుకాస్వామి అనే యువకుడి హత్యకు సంబంధించి కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు. న్యాయపరమైన చిక్కుల్లో పడటం దర్శన్కి ఇది మొదటిసారి కాదు. గతేడాది 2023లో అతనిపై సెక్షన్ 289 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. తొగుదీప అని పిలువబడే దర్శన్ ప్రధానంగా కన్నడ చిత్రాలలో పనిచేస్తున్నాడు. టీవీ షోలో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన నటుడు మేజిస్టిక్తో సినిమాల్లోకి అడుగుపెట్టాడు. అతను కుశలవే క్షేమమే, లంకేష్ పత్రిక, సమ్మ పిరితియ రామ, భగవాన్, అయ్య, శాస్త్రి, మాండ్య, స్వామి, దత్త, అరసు, అనాథరు, గజ, ఇంద్ర, అర్జున్, శౌర్య చింగారి, బల్బుల్, జగ్గుదాదా వంటి పలు చిత్రాలలో పనిచేశారు. కాంత్రావీర సంగొల్లి రాయన్నకు ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా అందుకున్నారు. జీ కన్నడ ఇన్నోవేటివ్ ఫిల్మ్ అవార్డ్స్, సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్, బెంగళూరు ప్రెస్ క్లబ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్, బెంగళూరు టైమ్స్ ఫిల్మ్ అవార్డ్స్, ఫిలింఫేర్ బెస్ట్ యాంకర్ అవార్డ్, 9వ సైమా అవార్డు వంటి ఇతర ప్రశంసలు ఉన్నాయి. నటన మాత్రమే కాదు, ఆయన గానం, నిర్మాణంలో కూడా ప్రవేశించాడు. ఆయన జోతే జోతేయాలి, నవగ్రహ, బుల్బుల్, మధువేయ, మమతేయ, కారే ఏలే వంటి చిత్రాలను నిర్మించారు. దర్శన్ సారథి, అంబరీష, దశరథ వంటి పాటలు పాడారు. ఒడిశా రాష్ట్రంలో మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి రంగం సిద్ధం చేసుకుంది కమలం పార్టీ. ఒడిశా రాష్ట్ర కొత్త సీఎంగా మోహన్ చరణ్ మాంజీ పేరును కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్ చరణ్ మాంజీని ఒడిశా కొత్త సీఎంగా బీజేపీ ఎంపిక చేసింది. కియోంజర్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన 52 ఏళ్ల మాజీ అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త. ఆయన ప్రజాసేవ, సంస్థాగత నైపుణ్యాలే సీఎం పదవి రేసులో నిలిపాయని పార్టీ వర్గాలు సూచించాయి. మాజీ 1997 నుంచి 2000 వరకు సర్పంచ్గా పనిచేశారు. 2000 సంవత్సరంలో తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. బలమైన గిరిజన నేతల్లో ఒకరిగా ఎదిగారు. ఇదిలా ఉండగా 2 డిప్యూటీలుగా కేవీ సింగ్ డియో, ప్రవటి పరిదాలను కూడా ఎంపిక చేసింది అధిష్టానం. రేపు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరు కానున్నారు. ప్రధాని మోదీ భువనేశ్వర్ వేదికగా జనతా మైదాన్కు వెళ్లే మార్గంలో రోడ్ షో నిర్వహించాలని భావిస్తున్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీలు నేడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. అయితే మంత్రివర్గంలో ఎవరు ఉండాలనే సుదీర్ఘ చర్చల తర్వాత సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని 17 మంది కొత్త వారికి అవకాశాలు కల్పించారు. మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఏపీలో అనూహ్య విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు. పవన్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక 1:15 సమయంలో ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు. జనసేనకు 3, బీజేపీకి 1 స్థానం కేటాయించారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు చోటు లభించింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనారిటీల నుంచి 1, వైశ్యుల నుంచి 1 అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. బీజేపీ నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించేందుకు చంద్రబాబు వేచి ఉండటంతో జాబితా ప్రకటించడంలో జాప్యం జరిగింది. ఆశావహులు, మద్దతుదారుల జాబితా కోసం నరాలు తెగేంత ఉత్కంఠతో క్షణమొక యుగంలా ఎదురుచూశారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు. తెలుగుదేశం నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చేరారు. ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. ఏపీ కేబినెట్ ఇదే. నారా చంద్రబాబు నాయుడు, కొనిదెల పవన్ కళ్యాణ్, కింజరపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎంఎన్డి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరేంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, నారా లోకేష్. హైదరాబాద్ సిటీలో వీధి కుక్కలు వెంటపడి కరుస్తుండగా కుక్కకాటుకు గురై రేబిస్ వ్యాధితో చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. దీనిపై బల్దియా చేపట్టే నివారణ చర్యలతో ఫలితం కనిపించడం లేదు. వీధుల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లేవారిని, ఇంటి ముందు ఆడుకునే చిన్నారులను, బైక్లపై వెళ్లేవారిని సైతం వదలవు. వెంటాడి మరీ కరుస్తున్నాయి. సిటీలో ప్రతిరోజు సుమారు 70 మంది కుక్కకాటు బారిన పడుతున్నారు. తద్వారా రేబిస్ వ్యాధితో ప్రతి నెల 2 వ్యక్తులు చనిపోతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం సిటీలో వీధి కుక్కల సంఖ్య 3.97 లక్షలుగా ఉందని జీహెచ్ఎంసీ లెక్కల ద్వారా తెలుస్తోంది. కుక్కల్లో సంతానోత్పత్తి నియంత్రణకు బల్దియా సిబ్బంది స్టెరిలైజేషన్ చేస్తుంటారు. ఇప్పటి వరకు సుమారు 3 లక్షల వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేయగా ఇంకా 90,000 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కుక్కలతోనే బాధితులు కాటుకు గురై రేబిస్తో చనిపోతున్నారు. కుక్కకాటు ఘటనలు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2022లో 19,847 కేసులు నమోదైతే 2023లో 26,439 నమోదయ్యాయి. గత జనవరి నుంచి ఏప్రిల్ వరకు 4 నెలల్లోనే 9,208 మంది కుక్కకాటు బారిన పడ్డారు. ఈ లెక్కన చూస్తే ప్రతి ఏటా బాధితుల సంఖ్య పెరుగుతోంది. సిటీలో కుక్కకాటు బారిన పడిన వారికి ప్రతి నెల 3,000 నుంచి 4,000 యాంటీరేబిస్ వ్యాక్సిన్లు ఇస్తున్నారు. అయినా యావరేజ్గా ప్రతి నెల 2 రేబిస్ వ్యాధితో చనిపోతున్నారు. 2019 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 17 వరకు నమోదైన లెక్కల ప్రకారం 54 మంది రేబిస్తో చనిపోయినట్లు మెడికల్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం రేబిస్ వ్యాధిపై అవగాహన లేకపోవడమేనని వైద్య నిపుణులు అంటున్నారు. కుక్కలు కరిచినప్పుడు వెంటనే వ్యాక్సిన్లు తీసుకోకపోవడంతోనే మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంటున్నారు. కుక్కలు సాధారణంగా చలికాలంలో వాటి సంపర్క సమయంలోనే కోపంగా ఉంటూ మనుషులను కరుస్తుంటాయి. వేసవిలో కూడా అవి విపరీతమైన కోపంగా, అగ్రెసివ్గా ఉండడానికి ప్రధాన కారణం వేడిమి, ఆకలిని తట్టుకోలేకపోవడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో వేలాది రూపాయల ఫీజులు కట్టించుకునే యాజమాన్యాలు విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాలపై ఏమాత్రం దృష్టి సారించలేకపోతున్నాయి. సగానికి పైగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో కనీస వసతులు లేవు, ఫైర్ సేఫ్టీ లేదు, విద్యార్థుల ఆట స్థలాలు అంతకన్నా లేవు. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ బస్సుల నాణ్యతా ప్రమాణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. బస్సులకు ఏడాదికోసారి ఫిట్నెస్ పరీక్షలు చేయాల్సి ఉన్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు మేనేజ్మెంట్స్. ఏళ్ల తరబడి స్కూల్ బస్సులు ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నప్పటికీ రవాణా శాఖ బస్సులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల మీద శ్రద్ధతో బడి పిల్లల భద్రతను గాలికి వదిలేస్తున్నాయి. కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేసే విద్యా రవాణా శాఖ అధికారులు మామూలతో సర్దుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో బడి పిల్లల భవిష్యత్తు ప్రమాదకరంగా మారింది. స్కూల్ బస్సు ఫీజు కోసం ఒక్కో విద్యార్థి నుంచి 12,000 నుంచి 17,000 రూపాయలు వసూలు చేస్తున్న పాఠశాలలు ఆదాయాన్ని పెంచుకుంటున్నప్పటికీ నిబంధనలు పాటించడం లేదు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఈసారైనా స్కూల్ బస్సుల ఫిట్నెస్ ని అధికారులు ఎంతమాత్రం తనిఖీ చేశారన్న ప్రశ్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొని ఉంది. 10 బస్సులు ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ 5ంటికి ఫిట్నెస్ టెస్టులు చేసి 5ంటిని గాలికి వదిలేసి విద్యార్థులతో చెలగాటమాడుతున్నారు. ఇంకా కొన్ని యాజమాన్యాలైతే రవాణా శాఖ వైపే వెళ్లడం లేదు. నిబంధనల ప్రకారం విద్యార్థులను సురక్షితంగా స్కూలుకు తీసుకువచ్చి తిరిగి ఇండ్లకు చేర్చేలా పాఠశాలల విధి విధానాలు ఉంటాయి. ప్రైవేట్ ఆటోలు, ట్యాక్సీలు వాడరాదు. స్కూల్ బస్సుల విషయానికి వస్తే ప్రతి ఏడాది తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించాలి. 15 సంవత్సరాలు దాటిన బస్సును పిల్లల కోసం అసలు ఉపయోగించకూడదు. 60 సంవత్సరాలు దాటిన డ్రైవర్ను నియమించుకోకూడదు. బస్సులో క్లీనర్, అటెండర్ తప్పకుండా ఉండాలి. డ్రైవర్ కంటి చూపు, గుండె జబ్బు, షుగర్ లెవెల్ రెగ్యులర్గా స్కూల్ మేనేజ్మెంట్లు తనిఖీ చేసి రిపోర్టు దగ్గర పెట్టుకోవాలి. స్కూల్ బస్సుకు పసుపు పెయింట్ వేయించి ముందు భాగంలో తెలుపు, వెనుక భాగంలో రెడ్ రేడియం స్టిక్కర్లు వేయించాలి. స్కూల్ పేరు, ఫోన్ నెంబర్లు సూచించేలా బొమ్మలు అతికించాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ యాక్సిడెంట్ నివారించే ఎగ్జాస్టర్ను తప్పక బస్సులో పెట్టాలి. విద్యార్థులంతా డ్రైవర్కు కనిపించేలా ప్రత్యేక విజన్ మిర్రర్ ఏర్పాటు చేయాలి. కిటికీల నుంచి తల బయటకు రాకుండా రాడ్లు బిగించాలి. వాహనం టైర్ల నాణ్యతను రెగ్యులర్గా గమనించాలి. గంటకు 40 కిలోమీటర్ల స్పీడ్తో మాత్రమే బండి నడపాలి. సీట్ల సంఖ్యకు సమానంగా మాత్రమే స్టూడెంట్స్ను అనుమతించాలి. ఇన్ని రూల్స్ ఉన్నా మేనేజ్మెంట్లు అడ్డదారులు వెతుక్కుంటూ ఆర్టీఓ, విద్యాశాఖ అధికారులను బురిడీ కొట్టిస్తున్నారు. అధికారులు సైతం చూసి చూడనట్టు వదిలేస్తూ ఏదైనా జరగరాని ఘటన జరిగితేనే తప్ప స్పందించడం లేదు. లోక్సభ ఎన్నికల్లో వ్యవసాయ సంక్షోభం అధికార మహాయుతి కూటమికి తీవ్ర నష్టం కలిగించిందని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. నూతన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమై మద్దతు ధరను నిర్ణయించే అంశాన్ని లేవనెత్తుతానని తెలిపారు. ముంబైలో నిర్వహించిన వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ సమావేశంలో సీఎం షిండే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉత్తర మహారాష్ట్రలో ప్రధాన ఉత్పత్తి ఉల్లిపాయలని చెప్పారు. వీటి కారణంగానే మేము సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అంశమే మమ్మల్ని ఏడిపించిందని వ్యాఖ్యానించారు. వ్యవసాయ సంబంధిత సమస్యల గురించి తాను ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడానని తెలిపారు. అలాగే ఉల్లి, సోయాబీన్, పత్తికి మద్దతు ధర నిర్ణయించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రితో చర్చిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చిల్లర ధరలను నియంత్రించేందుకు గతేడాది డిసెంబర్లో ఉల్లి ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. దీంతో ముఖ్యంగా నాసిక్ బెల్టులో రైతుల నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనలతో దిగొచ్చిన ప్రభుత్వం మే ప్రారంభంలో దీనిపై బ్యాన్ ఎత్తివేసింది. ఈ ఎఫెక్ట్ లోక్సభ ఎన్నికలపై స్పష్టంగా పడింది. శివసేన, దాని మిత్రపక్షం బీజేపీ నాసిక్, దిండోరి లోక్సభ స్థానాలను కోల్పోయాయి. మరఠ్వాడాలో 1 సీటును, విదర్భలో కేవలం 2 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగాయి. चुनाव में थोड़ा हमको तकलीफ हो गई ये प्याज की वजह से। नासिक की तरफ में प्याज ने रुला दिया और मराठवाड़ा और विदर्भ में सोयाबीन और कपास, इसके वजह से तकलीफ हो गई। दूध के लिए थोड़ा हमारी सरकार ने किया हुआ है। सोयाबीन और कपास के लिए भी हमने 4,500 करोड़ रुपए का प्रावधान किया है, लेकिन आचार संहिता लग गई तो उसको हम लोग अभी अमल में लाएंगे। लेकिन अभी उस दिन हम प्रधानमंत्री जी से भी बात कर रहे थे कि कैसे ये हमें करना है, प्याज के बारे में निर्णय लेना। సరఫరాలు తగ్గుముఖం పట్టడంతో గత 2 వారాలుగా ఉల్లి ధరలు ఎగబాకుతున్నాయి.
పెరిగిన డిమాండ్కు అనుగుణంగా సరఫరాలు లేకపోవడంతో ఉల్లి ధరలు ఇటీవల ఏకంగా 50% పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉల్లికి అతిపెద్ద మార్కెట్ నాసిక్లో కిలో ధర 17 నుంచి 26కు పెరిగింది. నాణ్యతతో కూడిన ఉల్లి ధర కిలో దేశవ్యాప్తంగా పలు హోల్సేల్ మార్కెట్లలో 30 పలుకుతోంది. 2023-2024 రబీ దిగుబడులు తగ్గాయనే అంచనాతో ధరలు పెరిగే అవకాశం ఉంటుందనే యోచనతో రైతులు ఉల్లి నిల్వలను బయటకు తీయకపోవడం కూడా సరఫరాలపై ప్రభావం చూపుతోందని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్ర ఉల్లికి దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీ డిమాండ్ ఉందని నాసిక్కు చెందిన ఉల్లి వ్యాపారి వికాస్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎగుమతి సుంకాన్ని తొలగిస్తుందని రైతులు స్టాకిస్టులు ఆశాభావంతో ఉన్నారని చెప్పారు సింగ్. ధరలు పెరుగుతాయనే ఆలోచనతో రైతులు వ్యాపారులు ఉల్లిని పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారని తెలిపారు. అందుకే ఉల్లి ధరలు పైకి ఎగబాగుతున్నాయని సింగ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతుండగా వినియోగదారులు మాత్రం ఉల్లి ధరలను తలుచుకొని కలవరపడుతున్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్మీ చీఫ్ గా నియమించింది. జూన్ 30న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ద్వివేది ప్రస్తుతం వైస్ చీఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఉన్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఈ నెలాఖరులో పదవి విరమణ చేయనుండగా అనంతరం ద్వివేది బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా 1964 జూలై 1న జన్మించిన ద్వివేది 1984 డిసెంబర్ 15న భారత సైన్యంలో నియమించబడ్డారు. దాదాపు 40 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన సేవలు అందించారు. ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ గా నియమితుడయ్యే ముందు 2022-24 వరకు డైరెక్టర్ జనరల్ ఇన్ఫాంట్రీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహించారు. మే నెలాఖరులో పదవి విరమణ చేయాల్సిన జనరల్ పాండేకు గతంలో 1 నెల సర్వీస్ పొడిగించారు. జమ్మూ కాశ్మీర్ కతువాలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో హీరానగర్ సెక్టార్ కతువాలోని సైదా గ్రామంలో ఓ ఇంటిపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ ఉగ్రదాడిలో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ గ్రామానికి చేరుకుని ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. కతువా ఎస్పీ అనాయత్ అలీ చౌదరి ఆధ్వర్యంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. కాగా గ్రామస్తులు 3 సాయుధులను గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిన స్థానాలపై వారం రోజుల్లోగా ఏఐసీసీ నాయకత్వం పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనుంది. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలకే పరిమితం కావడంపై ఒకంత అసహనంగా ఉన్న హైకమాండ్ దీనికి బాధ్యులెవరని గుర్తించడంతో పాటు ఓటమికి కారణాలను సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేయనుంది. దీనిపై ఇప్పటికే పూర్తిస్థాయి నివేదికలతో రావాలని రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ కబురు పంపినట్లు తెలిసింది. గెలవాల్సిన రాష్ట్రాల్లోనూ పార్టీ మెరుగైన సీట్లు సాధించలేకపోయిందని తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు ప్రస్తావించారు. ఈ రాష్ట్రాలపై విడిగా సమీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో పలు హోటళ్లలో నాసీ రకం, కల్తీ, చెడిపోయిన ఆహారం బయటపడడంతో దానిపై మంత్రి ఆరా తీశారు. సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి వ్యాపారవేత్త ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా గ్రేటర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్నామని, హోటల్ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మోదీ కా పరివార్ ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో తమ పేర్ల ముందు మోదీ కుటుంబం అని రాసుకున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి మోదీ కా పరివార్ను తొలగించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.